అందరికీ నమస్కారం. దివంగత పొన్నం ప్రభాకర్, పొంగులేటి గారు, మినిస్టర్స్ అందరు రండి దయచేసి. పొన్నం తీసుకోండి. ఇట్రా 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 కనబడ ఇట్రా నువ్వు ఇట్రా మళ్ళా రెండు దిక్కుల మేమే అయిపోతాం. పాపనం రెండు సైడ్ల. అందరికీ నమస్కారం. మహానేత శస్త్ర సంకేత పరంగా 21వ శతాబ్దంకి పోవాలని కలలు కని యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ వారికి నివాళులర్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరికీ రావడం జరిగింది. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చి యువతరాన్ని దేశ నిర్మాణంలో భాగం కల్పించిన మహానేతకి ఇవాళ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి నివాళులర్పిస్తారు. అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి. ప్రజాస్వామ్య పరిరక్షణలో, దేశ సమగ్ర కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ అమరులైన. గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి. సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు. అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఈరోజు పునాదులు వేసిండ్రు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో, చట్టసభలలో మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్, అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన